సరే. ఇప్పుడు అయ్యా కేసీఆర్ సన్నవాటిలో ఇవాళ రైతు ఢిల్లీలో ఉన్న ఢిల్లీ పరంగా భారతదేశ ప్రకారంగా భారత బంద్ ఇచ్చిన ఒక టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. అది వాస్తవమే, మద్దతు ఇచ్చింది. రైతు నరేంద్ర మోడీ తప్పి ఎత్తాడు కావచ్చు ఢిల్లీలే వల్ల. మరి నీ కేసీఆర్ గత 2-3 నెలల కింద నుంచి ఏం చేస్తాడయ్యా? సన్నవాటిని వాడించిన వీడు ఏ మొడగిపోతాను ఇక్కడ. నువ్వు అన్న భాషలనే, నువ్వు కేసీఆర్ అన్న భాషలనే, ఇంకేమో భాషలో కాదు, మనకు అవసరం లేదు. ఒక్క సన్నవాట్లు కొనే నాదుడు లేడు, సన్నవాట్లకు ధర నిర్ణయించే నాదుడు లేడు. ఇవాళ రైతు బంధుకు నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు, నీ ఎంపీటీసీలు, నీ జడ్పీటీసీలు రోడ్లెక్కిరు ముడకొడుకులాలా. చిక్కులు మానాలు ఉంటే మొన్న రాక వరి వండిపోయింది. 2 నెలల వరి బురదల ఒక్కొక్కరు వరి బురదల జిక్కిపోయింది. ఎవని రైతుకు దగ్గర పోయినావు కదా తాత? ఎవరి దగ్గరకు పోయినావు? గక్కడ ములకలూరులో పర్లపల్లిలా ఒక రైతు అనేటోడు, ఒక ముసలోడు, నాది దొంగకాడొచ్చింది, నేను టీఆర్ఎస్ కార్యకర్తను అయ్యా ఇక చూడురాబో కేసీఆర్ అని అన్నాడు. అక్కడికి పోయినావా? నీ ఎమ్మెల్యే వేయండా, నీ మంత్రి వేయండా, నీ ఈటల రాజేంద్ర వేయండా, నీ గంగల కమలాకర్ వాడు వేయండా? అసలు ఎవడరా వ్యవసాయం చేసినోడు? ఇలా వ్యవసాయం చేసినోడు ఎవడు? కేసీఆర్ చేసిండా? కేసీఆర్ కొడుకు చేసిండా? కేసీఆర్ బిడ్డ చేసిండా? ఎవడు చేసిండు? ఎవడు చేయలే. రైతు ఎప్పుడు కానీ కట్టం చేసిన లెక్కనే. సన్న వాట్లకు నేను 100-150 నాకు లెక్క, నేను వంచుతా, నేను రూపాయలు ఇస్తా అన్నావు. మరి ఏది వాటికి అయిపోయినాయి, కళ్ళాలు ఉన్న వాటిలో అయిపోయినాయి. ఏంది సన్న వాటిలో కొడుకు లేడు. మరి ఏది నీ 150 రూపాయలు ఎటు పోయినాయి? ఏంది ఇవాళ నరేంద్ర మోడీ భారత బంధానంగానే సంకలు కొడతాను వేరే ముళ్ళ కొడక. నీకెక్కడదిరా? నీకు అసలేది నీ రాష్ట్రంలో, నీ ఊళ్ళో నువ్వు మొగోనివి అయితే నువ్వు ఇక్కడ నువ్వు చక్కదిద్దుకున్నాక పక్కోనికి పో. నువ్వు పక్కోనికి పోవాలి, ముచ్చట చెప్పాలి. ఎప్పుడు కానీ మన ఇల్లు మన చక్కదిద్దుకున్నాక బయట ఇల్లు మాట్లాడుకోవాలి. ఏంది ఇవాళ సన్నవాటి పండించినా కాదు, ఒక్కొక్క రైతు వరలు పొట్టకొచ్చినాక కింద పడితే మురిగిపోయినాయి. దుద్దనపల్లిలో ఒక 4 ఎకరాల రైతు వాడు అగ్గిదాలుగా పెట్టుకున్నాడు. ఇవాళ వాడు ఇంతవరకు సుధా వాడు పోయలే. ఏంటిది నారు? ఏం చేసినావు? రైతు భారత బంద్ అనగానే పుడింగి లెక్క అన్నిటికీ ప్రెస్ మీట్లో నువ్వు ముంగడు అయితే మొగోనివి అయితే అన్నిటికీ రావాలి. మొగోనివి అయితే గీ ఒక్కదానికి ముంగడికి అసలు ఎందుకు రా ముండ కొడక? నీకు సిగ్గు మానవ అసలు లేదు. అసలు నువ్వు రైతు అయితే కదా, రైతు కష్టం అయితే కదా రైతుకు తెలిసేది. రైతు ఏం చేస్తాడనేది ఎవరికెరక? అరే నరేంద్ర మోడీకి సిగ్గు లేదురా, నరేంద్ర మోడీకి మానవు లేదు. అసలు నరేంద్ర మోడీ వ్యవసాయం చేయలే, నరేంద్ర మోడీకి భార్య పిల్లలు లేరు. మరి భార్య పిల్లలను నువ్వేం చేసినావు? ఇంకో సాటి ఓనికి భార్య పిల్లలు వాడు ఎట్లా బతకాలని చూసినావా? అయ్యో ఏం చేసినావు నువ్వు? అసలు రైతును ఫస్ట్ నట్టేట ముంచింది వాస్తవం చెప్పాలంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇది మాత్రం నగ్న సత్యం. ఇది ఎవరిని అడిగినా చెప్తాడు. ఖమ్మం పోతావా, వరంగల్ పోతావా, మహబూబ్ నగర్ పోతావా, ఆదిలాబాద్ పోతావా, కరీంనగర్కి వస్తావా, లేకపోతే చిగురుమాడి మండలం రేకొలకు వస్తావా? నీ గుద్దల దమ్ముంటే రేకొలకు రా. నీ ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్నాడుగా సతీష్ బాబు, వాని రమ్మన్. సతీష్ బాబు ఎమ్మెల్యే ఉన్నాడు కదా, వాని కింద ఎందుకు షేర్దారులు ఉన్నారు? వాడు ఏమన్నా నగలు పెట్టిండా? 100 ఎకరాల భూములది. రైతు బంధు తెంగుతాడు, పక్కకు పంటాడు. ఏంది అది? అనవసరం ముచ్చట ఏది లేదు. నువ్వు ఇలా భారత బంధుకు స్పష్టత ఇచ్చుడే నీ మూర్ఖత్వం. అసలు నువ్వు రైతుకు వ్యతిరేకివి, పక్షపాతివి కాదు. నువ్వు రైతుకు నువ్వు ఎలాంటిది కాదు, ఏమి లేదు. అరే ఎవరిని కట్టంబాటు పడతారా బాయ్? ఎవరిని కష్టంబాటు చేసుకుంటాడు? రైతు అనేటోడు ఏనాడున్నా కష్టం చేసుకుని బతాడు, 4 ఇత్తులు మెతుకులు పెడతాడు మందికి. కానీ నువ్వు ఇచ్చేది ఫస్ట్ ఏంటి? నువ్వు ధరలు నిర్ణయం చేయి. ధరలు నిర్ణయం చేసి ధరకు క్వింటల్ గింత ఇస్తారా బాయ్ అని ఆ ధర ఇచ్చాయి, ఆ ధర కొను. లేకపోతే నువ్వు కొనకపోతే నువ్వు కొనా చెప్పేసాయి. నువ్వు మొత్తం పక్క జరిగేసాయి. నాది ప్రభుత్వం కాదు, నేను కొనుగోలు చెయ్యా, నాకు అవసరం లేదు. ఎంఎస్పి రేటు కేంద్రంది, కేంద్రం నిర్ణయించలే. ఎంఎస్పి రేటు కేంద్రం నిర్ణయిస్తే నేను మోకాలట్టు పడుతుంది. సన్నాయి నొక్కులు ఎవరికి రా నొక్కేది బాయి అంటే మాకు అంతా ఇంకేద జ్ఞానం లేదా? మాకేం తెలియలేదా? మాకేం తెలుస్తలేదా? మేము యూట్యూబ్ చేస్తలేమా? లేకపోతే మేము వాట్సాప్లు చూస్తలేమా? లేకపోతే మేము పేపర్ చదువుతలేమా? మేము టీవీ నుంచి చూస్తలేమా? ఎంతసేపు డబ్బా కొట్టుకుంటూ కూర్చున్నాయి.
అసలు నువ్వు రైతుకు ఎలాంటి న్యాయం చేయలే. ఇవాళ నువ్వు రైతు బంధుకు ఎప్పుడైతే భారతదేశంలో ఇవాళ నువ్వు అసలు వాళ్ళకు చూస్తే అంత పరమాత్మ వేరే ఉన్నది. ఇవాళ ఫస్ట్ బీజేపీకి ఎక్స్పర్ట్ ఉన్న రాజకీయ పార్టీలే ఇవాళ సపోర్ట్ వాళ్ళకినాయి. ఆ రైతులలోనే ఉన్నది. ఆ రైతులనే నరేంద్ర మోడీకి ఉన్న సపోర్ట్ ఉన్న రైతులు ఉన్నారు. ఆ రైతులలోనే నరేంద్ర మోడీ అంటే పడిసచ్చేటోళ్ళు ఉన్నారు. ఆ రైతులలోనే నరేంద్ర మోడీ అంటే ఒక్క పేదోడు, వాడు ఒక్క దిక్కు చూసి లేనోడు, ఒక చాముకునేటోడు. అసలు వాడికి పెన్న పిల్లనరా ఎవరి కొరకు చేస్తాండ్రా బాయ్? వాడు భారతదేశంలో భారత ప్రజలకు చేస్తాడు వాడు సేవ. నీ లెక్క భార్య పిల్లలకు మనవనికి చేస్తలేరు. భార్య పిల్లల మనవనికి చేస్తలేరు సంపాదన కొరకు నరేంద్ర మోడీ అంటోడు. నరేంద్ర మోడీ భారత పౌరులకు చేస్తాడు. అది వాస్తవం. ఏందా? అరే నీ రాష్ట్రాన్ని నువ్వు చక్కగా దిద్దుకోరా బాయ్. కేంద్రం ఎందుకురా బాయ్? కేంద్రం మీద నువ్వు మంచిగా దిద్దుకొని కేంద్రం మీద దండెత్తు. నువ్వు ఇవాళ కింటలకు సన్నవాళ్లకు 2500 ఇచ్చి అరే నేను రైతులకు గిట్టించుకున్నారా, కేంద్రం ఏమి ఇచ్చిందిరా ఓ ముండ కొడుకులాను, అప్పుడు రైతులు నీకు ఎక్కిపెవిస్తారు, నీతో సపోర్ట్ వాళ్ళుతారు. అది మంచి మాట. ఇసొంటి మాటలు కట్టిపెట్టు. ఇక అయిపోయి నీ నూకలు వెళ్ళినాయి. ఇక నువ్వు నీ దుకాణం బంద్ చేసుకో.